మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మన సీనియర్ ఎలక్ట్రీషియన్ యొక్క బిట్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ బిట్స్ అనేవి చూసుకున్నాం. ఈ రోజుతో మనకి ఈ డీసీ జనరేటర్ మీద ఉన్న బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి డీసీ మోడల్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ డీసీ మోడల్స్ గురించి కొంచెం థియరిటికల్గా చెప్పుకున్న తర్వాత దానికి రిలేట్ అయిన బిట్స్ అనేది మనం కవర్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో కొన్ని బిట్స్ చూసుకొని వచ్చినాం కదా. 40 వరకు నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 41 ఏమంటున్నాడు అంటే ఇక్కడ బిట్ చదువుతున్నాం చూడండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్ ఇన్ డీసీ జనరేటర్ అని అంటున్నాడు. ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ జనరేటర్ ఇన్ డీసీ జనరేటర్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే డీసీ జనరేటర్లో స్ప్లిట్ రింగ్ అనేది ఒక దాన్ని పెడతాడు అంటున్నాడు. దాని యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఏం పని చేస్తుంది అని మనం క్వశ్చన్ చేస్తున్నాడు. సో దానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ ఏ సప్లైస్ అవుట్పుట్ కంటిన్యూస్లీ అంటాడు. అంటే మనకి జనరేటర్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తా చెప్పుకున్నాం కదా. సో బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటిది మనకి ఏసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ అవుట్పుట్ ఏం చేస్తాడు అంటున్నాడు, కంటిన్యూస్గా సప్లై చేస్తుందా, లేదా ఆప్షన్ బి వచ్చేసరికి ఏమంటున్నాడంటే మేక్స్ అవుట్పుట్ ఇన్ యూని డైరెక్షన్. అంటే ఆ అవుట్పుట్ ని ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందో దాన్ని ఒకే డైరెక్షన్ లో పంపిస్తుందా, లేదా ఆప్షన్ సి వచ్చేసి ఏమంటున్నాడంటే మేక్స్ అవుట్పుట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వచ్చిన ఆ అవుట్పుట్ ని సపోజ్ పాజిటివ్ సైకిల్ వస్తే నెగిటివ్ చేయటం, నెగిటివ్ సైకిల్ వస్తే పాజిటివ్ చేయటం చేస్తుందా అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే కలెక్ట్స్ ద అవుట్పుట్ ఫ్రమ్ ఆల్టర్నేట్ కండక్టర్స్ అంటాడు. అంటే కండక్టర్స్ అని పెడతామని చెప్పుకున్నాం కదా. జనరేటర్లో ఆర్మేచర్ అదంటే పార్ట్స్ లో కండక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కండక్టర్స్ నథింగ్ బట్ ఆర్మేచర్ అని చెప్తున్నాం కదా. సో ఆ కండక్టర్స్ ని ఆల్టర్నేట్ గా అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ దాని నుంచి కరెంట్ కలెక్ట్ చేసుకొని మళ్ళా సెకండ్ దాని నుంచి సెకండ్ దాన్ని క్లోజ్ చేసి ఆపేసేసి మళ్ళీ థర్డ్ నుంచి కలెక్ట్ చేసుకొని ఫోర్త్ లీడ్ చేసి, అంటే ఆల్టర్నేట్ ఒకదాని తర్వాత ఒకదాన్ని విడిచి ఒక కండక్టర్ దగ్గర నుంచి అవుట్పుట్ కలెక్ట్ చేస్తుందా అని అంటున్నాడు. సో ఇక్కడ స్ప్లిట్ రింగ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ కమ్యూటేటర్. ఆ కమ్యూటేటర్ని మనం ఏం చేస్తామంటే రెండు సగాలుగా చేసి ఆ సగం మధ్యలో మనకి ఇన్సులేషన్ వేసి మనకి డీసీ జనరేటర్లో పెడతాం. అలా పెట్టడం వల్ల మనకి ఏమైంది, కమ్యూటేటర్ ఏం చేస్తుంది అన్నాం, అవుట్పుట్ని సేమ్ డైరెక్షన్లో యూని డైరెక్షన్లో తీసుకొస్తుంది అని చెప్పాం కదా. సో స్ప్లిట్ రింగ్ యొక్క పని ఏంటి అంటే డీసీ జనరేటర్లో మేక్స్ అవుట్పుట్ ఇన్ యూని డైరెక్షన్. ఏంటి మేక్స్ అవుట్పుట్ ఇన్ యూని డైరెక్షన్ అంటే వచ్చిన అవుట్పుట్ ని ఎలక్ట్రికల్ అవుట్పుట్ ని ఏసీ ప్రొడ్యూస్ అయితే చెప్పాం కదా డీసీ జనరేటర్ లో, ఆ ఏసీని డీసీగా మారుస్తుంది, ఒకే డైరెక్షన్ లో మారుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Which type of voltage is induced dynamically in a DC generator అని అంటున్నాడు. అయితే డీసీ జనరేటర్ లో ఏ వోల్టేజ్ ఎటువంటి వోల్టేజ్ మనకి ఇండ్యూస్ అయింది అన్నాడు. అంటే స్టాటిస్టికల్ అంటే కాన్స్టెంట్ గా ఉండేది, డైనమికల్లీ అంటే చేంజ్ అయ్యే, ఎటువంటి చేంజ్ అయ్యే డీసీ అనేది వోల్టేజ్ అనేది మనకి ఇండ్యూస్ అయ్యింది అని చెప్తాం. మనకి డైనమికల్ అంటే ఏంటంటే చేంజ్ అయ్యే తత్వం ఉంటుంది అనమాట. ఆ చేంజ్ అయ్యే తత్వం ఉన్న సిగ్నల్స్ చాలా ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, పల్సేటింగ్ అంటే పల్సెస్ రూపంలో మనకి హార్ట్ పల్స్ ఉంటుంది కదా, ఆ పల్సెస్ రూపంలో వోల్టేజ్ వస్తుందా. నెక్స్ట్ బి ఆసిలేటింగ్, ఆసిలేషన్స్ అంటే ఏసీ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ఆసిలేషన్స్ రూపంలో వస్తుందా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ వస్తుందా లేదా డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్ వస్తుందా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సో మనకి డీసీ వోల్టేజ్ లో అవుట్పుట్ ఏం వస్తుంది అని చెప్పాను, ఆల్టర్నేటింగ్ ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని అది డైరెక్ట్ కరెంట్ గా కమ్యూటేటర్ చేస్తుంది, నథింగ్ బట్ స్ప్లిట్ రింగ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి మనకి ప్రొడ్యూస్ అయ్యే అంటే ఎటువంటి చేంజ్ అయ్యే సిగ్నల్ మనకి ప్రొడ్యూస్ అయ్యింది అంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమైంది అంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అయింది అనమాట. నెక్స్ట్ 43 వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్లాట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ అంటున్నాడు. ఒక ఫిగర్ ఇచ్చున్నాడు ఇక్కడ, దాంట్లో ఈ ఎక్స్ యొక్క పర్పస్ ఏంటి అని
అని అంటున్నాడు. అసలు దీని యొక్క ఎక్స్ ఏం పని చేస్తుంది, దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో అయితే అసలు ఈ పార్ట్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది ఏంటి అంటే ఆర్మేచర్ స్లాట్. DC జనరేటర్లో ఆర్మేచర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ ఆర్మేచర్ని ఎట్లా తయారు చేస్తామని చెప్పాను, స్లాట్స్గా స్లైసెస్గా లామినేషన్స్గా పెడతామని చెప్పాను. ఎందుకు లామినేషన్స్ లాగా పెడతామని చెప్పాను, అది ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించడానికి పెడతామని చెప్పాను. ఇది స్లైసెస్ ఒక్కొక్కటి 0.5 mm థిక్నెస్తో ఈ లామినేషన్స్ అనేవి తయారు చేస్తాం. అయితే ఇది ఒక పార్ట్, ఇది ఏంటంటే ఆర్మేచర్ ఒక లామినేషన్ ఇది అనమాట. ఇది ఏంటి అంటే కీవే అంటారు. దీన్ని ఏమంటారు, కీవే అంటారు దీన్ని. అయితే ఇక్కడ ఎక్స్ యొక్క పర్పస్ ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు. అయితే ఈ పార్ట్ ఏమని చెప్పుకున్నాం, ఆర్మేచర్ కోర్ అని చెప్పుకున్నాం, దాన్ని లామినేషన్స్ చేస్తారని ఇప్పుడే చెప్పుకున్నాం. అయితే దీని యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్కసారి దీని యొక్క ఫిగర్ని చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ కీవే అనేది, ఇది ఇక్కడ స్లాట్ ఉంది కదా, దీంట్లో షాఫ్ట్ని ఫిక్స్ చేస్తారు. అసలు షాఫ్ట్ అంటే ఏంటి, మన కండక్టర్ రొటేట్ అయితే చెప్పా కదా. ఇప్పుడు ఒకటి రొటేట్ అవ్వాలి అంటే ఏదో దాన్ని బేస్ చేసుకునే రొటేట్ అయ్యేది, ఊరగా చుట్టూ ఏం రొటేట్. ఇప్పుడు సపోజ్ ఇది ఏదైనా రొటేట్ అవ్వాలి అనుకోండి, దీన్ని పట్టుకొని రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ బేస్ పార్ట్ ఏంటిది అంటే మనకి షాఫ్ట్ అనమాట. సో దాన్ని పట్టుకొని ఉండటానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇవేంటి అంటే ఎయిర్ పాత్ అనమాట. ఇవేంటి, దీనివల్ల ఏంటి, ఇక హోల్స్ ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయి, రోటర్ తిరుగుతున్నప్పుడు హీట్ అవుతూ ఉంటుంది కదా, ఆ హీట్ తగ్గించడానికి లోపలికి ఎయిర్ వెళ్ళడానికి ఈ హోల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదేమో ఈ అవుటర్ పెరిఫరీ ఏం చేస్తారంటే దీంట్లో ఆర్మేచర్ వైండింగ్ అనేది చేస్తారు. సో దేనికి యూజ్ చేస్తారంటే టు ఫిక్స్ ద కీవే. దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఏంటంటే టు ఫిక్స్ ద కీవే అన్నాం. కీవే అంటే అర్థం ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇది షాఫ్ట్ని పట్టుకొని ఉండటానికి మనకి ఉపయోగపడింది అంటాం. నెక్స్ట్ బిట్ 44 ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీల్డ్ కాయిల్స్ ఇన్ DC జనరేటర్ అని అంటున్నాడు. సో DC జనరేటర్లో ఫీల్డ్ కాయిల్స్ యొక్క మనకు ఉపయోగం ఏంటి అని అంటున్నాడు. DC జనరేటర్ అసలు ఫీల్డ్ కాయిల్ అంటే ఏంటో చూద్దాం. ఫీల్డ్ కాయిల్ అంటే ఏంటిదంటే ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం చెప్పాను, ఇది ఒక దీని ఫీల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి అంటే అది ఒక మ్యాగ్నెట్, అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్, అంటే మనం కృత్రిమంగా తయారు చేసే మ్యాగ్నెట్. అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే సప్లై ఇస్తామో సప్లై ఉన్నంతసేపు మనకి మ్యాగ్నెట్ లా పనిచేసింది, సప్లై తీసేసిన తర్వాత మ్యాగ్నెట్ లాగా పనిచేయదు అని చెప్తుంది. సో ఆ ఫీల్డ్ కాయిల్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెట్. సో దాని యొక్క పని ఏంటి, DC జనరేటర్లో దాని యొక్క పని ఏంటి, అది ఏం చేస్తుంది ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం. ఫీల్డ్ కాయిల్ ఏం చేస్తుంది, మ్యాగ్నెట్లో పని చేస్తుంది. మ్యాగ్నెట్లో పని చేయకపోతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే EMF అనేది ఉత్పత్తి కాదు. సో కాబట్టి ఫీల్డ్ కాయిల్ యొక్క ఉపయోగం ఏంటి, మ్యాగ్నెట్ లాగా పనిచేయడం మనకు కావాలి. దాని యొక్క ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. టు ఇంక్రీజ్ ద ఫ్లక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్ అంటున్నాడు. ఆ ఎయిర్ గ్యాప్ ఎక్కడైతే నేను ఆల్రెడీ చెప్పుకున్నాము, అదేంటి పోల్కి కండక్టర్కి మధ్యలో కొంత ఎయిర్ గ్యాప్ ఉంటుంది, దాంట్లో ఫ్లక్స్ ఇంక్రీజ్ చేయడానికి, ఫ్లక్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తామా అంటున్నాడు. అసలు మా ఫీల్డ్ కాయిల్ పర్పస్ ఏంటి, మ్యాగ్నెటిజంని అంటే ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసేటట్టే అది ఇంక్రీజ్ చేయదు, ఈ ఆప్షన్ కాదు. ఏమంటున్నాడు, టు డిక్రీజ్ ద మ్యాగ్నెటైజింగ్ కరెంట్ అంటున్నాడు. ఆ మ్యాగ్నెటైజేషన్ వల్ల వచ్చిన అంటే కరెంట్ని తగ్గిస్తుందా అంటున్నాడు, అది కూడా కాదు. నెక్స్ట్ సి ఏమంటున్నాడు అంటే టు మ్యాగ్నెటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్ అన్నాడు. అంటే ఆ పోల్స్ని ఏవైతే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది అంటే అయస్కాంతంగా పనిచేయించిద్ది. ఏది ప్రొడ్యూస్ చేయడానికి, ఫ్లక్స్ని, అంటే అసలు మ్యాగ్నెట్లో పనిచేయడానికి పనిచేసిద్ది అని అంటున్నాడు. ఆప్షన్ డి ఏమంటున్నాడు, టు ఇంక్రీజ్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నాడు, పాత్ అంటాడు.
రిలక్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఏదైతే అపోజ్ చేస్తుందో దాన్ని రిలక్టెన్స్ అన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫీల్డ్ కాయిల్స్ అంటే ఏం చెప్పాను, అది మ్యాగ్నెట్ లాగా పని చేయడానికి మనకి పనికి వస్తుంది, ఉపయోగపడింది అని చెప్పగా. సో ఆప్షన్ ఏంటి అంటే టు మ్యాగ్నెటైజ్ ద పోల్స్ టు ప్రొడ్యూస్ కాయిల్ ఫ్లక్స్ అంటారు. అంటే ఆ కాయిల్ ని పోల్స్ ఉంటాయి కదా, వాటిని ఫ్లక్స్ అంటే మ్యాగ్నెట్ లా పని చేయడానికి మనకి ఇది ఉపయోగపడింది అని అంటారు. నెక్స్ట్ 45. Which material is used to make pole core of large DC generator machines అంటారు. అయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే లార్జ్ DC జనరేటర్స్ అంటే పెద్ద DC జనరేటర్స్ లో పోల్ కోర్ అనే భాగాన్ని తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్ ఏంటి, దేంతో తయారు చేస్తాడు అని అంటున్నాడు. అయితే అసలు ఇక్కడ పోల్ కోర్ అంటే ఏంటో చూద్దాం. మనకి DC జనరేటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉండే పార్ట్లు ఏంటి అంటే ఒక మ్యాగ్నెట్ని పోల్ కోర్ గాను పోల్ షూ గాను మనం తయారు చేస్తాం. పోల్ కోర్ ఏంటి అంటే మనకి అది ఏం చేస్తుంది అంటే వైండింగ్ చేయడానికి, అంటే ఫీల్డ్ వైండింగ్ చేయడానికి ఉపయోగపడుద్ది. పోల్ షూ దేనికి ఉపయోగిస్తారు అంటే ఆ కండక్టర్ కి పోల్ కి మధ్యలో అదేంటి ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో యూనిఫామ్ గా ఫ్లక్స్ అంటే ట్రావెల్ చేయడానికి, ఫ్లక్స్ పాత్ యూనిఫామ్ గా ఉండటానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడు, దేని అంటున్నాడు, పోల్ కోర్ అన్నాడు. అంటే ఫీల్డ్ వైండింగ్ చేసే ఒక పార్ట్ ని ఏ మెటీరియల్ తో తయారు చేస్తాం, దేంట్లో పెద్ద DC జనరేటర్స్ లో ఫీల్డ్ వైండింగ్ క్యారీ చేసే పార్ట్ ని ఏ మెటీరియల్ తో తయారు చేస్తాము అని అంటున్నాడు. అయితే ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో పెద్ద జనరేటర్స్ లో పోల్ కోర్ ని తయారు చేయడానికి ఉపయోగించే పార్ట్ ఏంటి అంటే కాస్ట్ స్టీల్. ఆప్షన్ ఏ సాఫ్ట్ ఐరన్, ఆప్షన్ బి కాస్ట్ ఐరన్, సి కాస్ట్ స్టీల్, డి స్టెయిన్లెస్ స్టీల్. అయితే పెద్ద మెషిన్స్ లో పోల్ కోర్ ని తయారు చేయడానికి ఉపయోగించే పార్ట్ ఏంటి అంటే కాస్ట్ స్టీల్ అంట. నెక్స్ట్ 46. ఓకే, ఇక్కడ ఏమంటాడు 46 ఏమంటాడు, వై ద పోల్ కోర్ స్టాంపింగ్స్ ఆర్ లామినేటెడ్ ఇన్ DC జనరేటర్ అన్నాడు. ఇప్పుడే చూసాం పోల్ కోర్ అంటే ఏంటి, అది ఫీల్డ్ వైండింగ్ ని క్యారీ చేస్తుంది. దాని యొక్క స్టాంపింగ్స్ ఎందుకు మనకి లామినేట్ చేయడం అంటే ఏం చెప్పాను, సింగిల్ కోర్ పీస్ తీసుకోకుండా లామినేషన్స్ గా 0.5 mm ఉన్న థిక్నెస్ తో లామినేషన్స్ అన్ని కలిపి పీస్ లాగా తయారు చేస్తామని చెప్తున్నాం. అయితే అది ఎందుకు పోల్ కోర్ ని అట్లా లామినేట్ చేస్తాడు, సింగిల్ కోర్ పీస్ ఎందుకు పెట్టడు అని అంటాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు అంటే ఇది ఎందుకు ఇట్లా పెడతాడు అంటే లాస్ ని తగ్గించడానికి అట్లా పెడతాడు. అయితే ఏ లాస్ తగ్గించడానికో చూద్దాం. ఆప్షన్ ఏ ఏమంటున్నాడు అంటే రెడ్యూస్ ఫ్రిక్షన్ లాస్ అంటున్నాడు. ఫ్రిక్షన్ లాస్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ప్రెషర్, రొటేషన్ అయినప్పుడు ప్రెషర్ అనేది కోల్పోతూ ఉంటుంది కదా, దాన్ని ఫ్రిక్షన్ లాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్ ద విండేజ్ లాస్ అన్నారు. విండేజ్ లాస్ అంటే ఏంటి అంటే ఆ రోటర్ కి అట్మాస్ఫియర్ కి ఎయిర్ కి మధ్యలో అంటే ఫ్రిక్షన్ వల్ల లాస్ వల్ల వచ్చిన దాన్నే విండేజ్ లాస్ అని అంటారు. నెక్స్ట్ రెడ్యూస్ హిస్టెరిసిస్ లాస్ అన్నారు. హిస్టెరిసిస్ లాస్ దేని వల్ల వచ్చిందని చెప్పాను, లాస్ ఆఫ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వల్ల వచ్చింది అని చెప్పాను. నెక్స్ట్ రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్. ఎడ్డీ కరెంట్ లాస్ దేని వల్ల వచ్చిందని చెప్పాను, లోపల సర్క్యులేటింగ్ కరెంట్స్ ఉంటే దానివల్ల మనకి ఆర్మేచర్ లో సర్క్యులేటింగ్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పాను కదా, సో వాటిని తగ్గించడానికి అన్నారు. అయితే ఈ DC జనరేటర్ లో పోల్ కోర్ స్టాంపింగ్స్ ని ఎందుకు లామినేట్ చేస్తారు అంటే ఈ ఎడ్డీ కరెంట్ లాస్ ని తగ్గించడానికి చేస్తారు. సో ఈ 46 బిట్ యొక్క ఆప్షన్ వచ్చేసి ఏంటంటే రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్ ని తగ్గించడానికి మనం పోల్ కోర్ ని లామినేటెడ్ గా పెడతాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 47 ఏమంటున్నాడంటే విచ్ టైప్ ఆఫ్ DC జనరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటున్నాడు. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ కి ఉపయోగం చేయడానికి ఏ టైప్ ఆఫ్ DC జనరేటర్ వాడతారు అని అంటున్నాడు. అసలు ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే మనకి అదేంటి పూత పోస్తారని చెప్తున్నాం కదా, అంటే ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఇటు పెడతారు, ఇంకొక రోల్డ్ గోల్డ్ ఐటమ్ పెడతారు, ఈ పూత దానికి వేస్తూ ఉంటారు కదా, ఒక దాన్ని ఉపయోగించి ఇంకొక దాని యొక్క సర్ఫేస్ మీద కోటింగ్ వేయడాన్ని దేన్ని ఉపయోగించి, ఎలక్ట్రిక్ కరెంట్ ఉపయోగించి ఒక దాని యొక్క
పైన ఉన్న పూత ఇంకొక దాని మీద వేయటాన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటాం. దీనికి డీసీ ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ ఓన్లీ డీసీ సప్లై మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. ఆ డీసీ సప్లై ఇవన్నీ డీసీ జనరేటర్స్, డీసీ షంట్ జనరేటర్, డీసీ సిరీస్ జనరేటర్, డీసీ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్, క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. అయితే ఈ నాలుగిట్లో మనకి ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్కి ఉపయోగించే డీసీ జనరేటర్స్ ఏంటి అంటే షంట్ జనరేటర్. ఎందుకు షంట్ జనరేటర్ ఉపయోగిస్తామంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, దాని యొక్క బిహేవ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం షంట్ జనరేటర్ని ఉపయోగిస్తాం. సో ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్కి మనం ఉపయోగించే డీసీ జనరేటర్ ఏంటి అంటే షంట్ జనరేటర్. నెక్స్ట్ 48 ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపన్సేటింగ్ వైండింగ్ ఇన్ డీసీ జనరేటర్ అన్నాడు. కంపన్సేటింగ్ వైండింగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే వాటి యొక్క పని ఏంటి డీసీ జనరేటర్లో అని అన్నాడు. అయితే అసలు కంపన్సేటింగ్ వైండింగ్ అంటే ఏంటో చూద్దాం. కంపన్సేటింగ్ వైండింగ్ అంటే ఏం లేదు, అది ఏం చేస్తుందంటే మనకి ఆర్మేచర్ రియాక్షన్ వస్తుందని చెప్పాం కదా. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆర్మేచర్లో కొంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయితే అది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని తగ్గిస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఆ ఆర్మేచర్ రియాక్షన్ని దాన్ని తగ్గించడానికి మనకి కంపన్సేటింగ్ వైండింగ్ అనేది పెడతాం. కంపన్సేటింగ్ వైండింగ్ ఎట్లా చేస్తామంటే ఆర్మేచర్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అది కూడా కొంత వైండింగ్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఆ లోపల ప్రొడ్యూస్ అయిన ఏదైతే ఆర్మేచర్లో అదేంటి మ్యాగ్నెటిజం ప్రొడ్యూస్ అవుతుందో అది కంపన్సేటింగ్ వైండింగ్ ద్వారా పాస్ చేస్తాం. అప్పుడు అట్లా చేయటం ద్వారా మనకి ఆ లోపల ఉన్న ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది నలిఫై అయిపోతుంది. సో కాబట్టి దీని యొక్క పర్పస్ ఏంటి అంటే కంపన్సేటింగ్ వైండింగ్ని ఆర్మేచర్ రియాక్షన్ని తగ్గించడానికి చేస్తాం. ఆర్మేచర్ రియాక్షన్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, మినిమైజెస్ రఫ్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే ఏంటి, ఏసీ నుంచి డీసీకి మార్చేదాన్ని కమ్యూటేషన్ అన్నాడు. అది ఆర్మేచర్ రియాక్షన్ కిందకి రాదు. నెక్స్ట్ మెయింటైన్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అంటాడు. కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ మెయింటైన్ చేయడానికి అంటాడు, అది కాదు. నెక్స్ట్ సిఎం అంటున్నాడు న్యూట్రలైజెస్ ద డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అంటాడు. డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ నేను చెప్పుకునేది ఆర్మేచర్ రియాక్షన్ అంటే మెయిన్ ఫ్లక్స్ని ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు అపోజ్ చేయడాన్ని డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అని అంటున్నాం. సో కాబట్టి ఈ ఆప్షన్ సి అయింది. డి కూడా ఒక్కసారి చూద్దాం. డిక్రీజెస్ ద ఎక్సైటేషన్ కరెంట్ ఆఫ్ ఫీల్డ్ కాయిల్స్ అన్నారు. ఫీల్డ్లో ప్రొడ్యూస్ అయిన కరెంట్ని తగ్గించడానికి అన్నాం. సో కంపన్సేటింగ్ వైండింగ్ దేనికి ఉపయోగిస్తామని చెప్పాం, ఆర్మేచర్ రియాక్షన్. ఆర్మేచర్ రియాక్షన్కి సంబంధించిన ఆప్షన్ ఏంటి, సి. నెక్స్ట్ బిట్ చూద్దాం 49. What is the effect if the shunt field resistance is above critical resistance value in DC generator అన్నాడు. క్రిటికల్ దీని యొక్క అర్థం ఏంటి అంటే షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్, ప్రతిదానికి రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పారు కదా. ఆ షంట్ ఫీల్డ్ యొక్క రెసిస్టెన్స్, షంట్ జనరేటర్లో షంట్ ఫీల్డ్ యొక్క రెసిస్టెన్స్ క్రిటికల్ రెసిస్టెన్స్ యొక్క కన్నా ఎక్కువ కనుక ఉంటే వచ్చే దాని యొక్క ప్రభావం ఏంటి, అది దేన్ని ఎఫెక్ట్ చేసిద్ది అంటారు. అది క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే అది ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే అది ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే అది మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అంటే ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడం ఆపేసిద్దో దాన్ని క్రిటికల్ రెసిస్టెన్స్ అంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ని క్రిటికల్ రెసిస్టెన్స్ యొక్క కన్నా ఎక్కువ పెడతాడు అంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ 100 ohms దగ్గర కనుక అది ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడం ఆపేసిద్ది అని మనం అనుకుందాం. ఇక్కడ ఏమంటాడు, ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ అన్నాడు. అంటే ఆ 100 కన్నా పెంచుతాను అంటున్నాడు. 100 దగ్గరే ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయదు అంటే లేదా 101 దగ్గర ప్రొడ్యూస్ చేసిద్ది, అది చేయదు కదా. సో చేయనప్పుడు అది ఎట్లా ఫీల్డ్ లాగా యాక్ట్ చేయదు. ఫీల్డ్ లాగా యాక్ట్ చేయనప్పుడు మనకి ఈఎంఐ ఉత్పత్తి అయితే ఉత్పత్తి కాదు. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ పల్సేటింగ్. అసలు వోల్టేజే ప్రొడ్యూస్ కాదు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ వోల్టేజ్ అనేది పల్సేటింగ్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నాడు. సో ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ అబోవ్ నార్మల్. అవుట్పుట్ వోల్టేజ్ అనేది మామూలుగా ఉన్న దానికన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. అసలు అవుట్పుట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి ఏమంటాడంటే జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డప్ వోల్టేజ్. అంటే అసలు జనరేటర్ వోల్టేజ్ బిల్డప్ చేయదు, ఉత్పత్తి చేయదు అన్నాడు. డి ఏమంటాడంటే జనరేటర్స్ జనరేట్ బిల్డ్స్ అప్ వోల్టేజ్ నార్మల్. జనరేటర్ నార్మల్ గానే వోల్టేజ్ ని బిల్డప్ చేసింది అని. అయితే ఇదేం చెప్పాము, ఫీల్డ్ రెసిస్టెన్స్ క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కన్నా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే
జనరేటర్ ఈఎంఎఫ్ ఉత్పత్తి చేయదు అని చెప్పుకున్నాము. సో దానికి సంబంధించిన ఆప్షన్ ఏంటి అంటే జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డ్ అప్ వోల్టేజ్ అంటాం. నెక్స్ట్ 50. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ DC జనరేటర్ అంటున్నారు. సో ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకు వచ్చిన అది ఎఫెక్ట్ ఏంటి, అది దేన్ని ఎఫెక్ట్ చేసిద్ది అంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజెస్. అవుట్పుట్ వోల్టేజ్ అనేది పెరిగిద్దా? ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఒక లాస్, దానివల్ల ఉన్న వోల్టేజ్ ఏమైనా పెరిగిద్దా అన్నాడు. సో కాదు. నెక్స్ట్ బి అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్. మేబీ ఇది అవ్వచ్చు, ఎందుకంటే అది లాస్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్లో తగ్గవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ పల్సేటింగ్. అవుట్పుట్ వోల్టేజ్ పల్స్ రూపంలో వస్తుంది అన్నాడు. ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి అవుట్పుట్ వోల్టేజ్ విల్ బికమ్ జీరో. లాస్ వల్ల అవుట్పుట్ పూర్తిగా జీరో కాదు, కాకపోతే తగ్గుతూ వస్తుంది. సో కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకి ఏమైంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్. సో దీని యొక్క 50 యొక్క ఆప్షన్ ఏంటి అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి తగ్గింది. నెక్స్ట్ 51. Calculate the EMF generated in a 4-pole DC generator with simplex wave wound. Armature has 1020 conductors and driven at a speed of 1500 rpm. The flux per pole is 0.007 webers అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే ఈఎంఎఫ్ జనరేటర్, ఒక జనరేటర్లో ఎంత ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయ్యిందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆల్రెడీ ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చెప్పుకున్నాం. దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే 5ZNP/60A. 5 అంటే ఫ్లక్స్, ఫ్లక్స్ ఎంత ఇచ్చాడు 0.007. 5Z అన్నాం. Z అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కండక్టర్స్. కండక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు 1020. 5Z. N అంటే స్పీడ్, స్పీడ్ ఎంత ఇచ్చాడు 1500. నెక్స్ట్ P పోల్స్ ఎన్ని ఇచ్చాడు 4/60A. 60 అనేది కాన్స్టెంట్ వాల్యూ పర్ మినిట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 60. నెక్స్ట్ ఏ అంటే ప్యారలల్ పాత్ అంటే చెప్పాను, ఎన్ని వేసుకుంటా కరెంట్ బయటకు వస్తుందో దాన్ని ప్యారలల్ పాత్ అని చెప్పు. ఇక్కడ వైండింగ్ ఏమంటాడంటే వేవ్ వైండింగ్ అంటాడు. ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అనేది 2 ఉంటాయని చెప్పారు. ఆ వేవ్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఎన్ని ఉంటాయి అంటే 2నే, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది. అంటే ఎట్లా అంటే 5 అంటే 0.007 ఇంటూ 1500 ఇంటూ 1020 ఇంటూ 5ZNP పోల్స్ అని ఇచ్చాడు ఇంటూ 4 అంటే 0.007 ఇంటూ 1500 ఇంటూ 1020 ఇంటూ 4/60 ఇంటూ 2 వేస్తే మనకి ఆప్షన్ ఏమొస్తుందంటే 357. ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి. దీని ఆప్షన్ వచ్చేసరికి 357. నెక్స్ట్ 52. How the effect of armature reaction can be neutralized in large DC generators అంటున్నారు. అంటే దీనికి ఏం చేస్తాడంటే లార్జ్ DC జనరేటర్స్ లో మనకి ఆర్మేచర్ రియాక్షన్ ని ఎట్లా తగ్గిస్తాడు అంటారు. సో ఎట్లా తగ్గిస్తాడు అంటే మనకి బై యూజింగ్ కంపన్సేటింగ్ వైండింగ్ చేసి మనకి ఆ ఆర్మేచర్ రియాక్షన్ తగ్గిస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ ఇలా డిస్కస్ చేసుకున్నాం. కంపన్సేటింగ్ వైండింగ్ అంటే ఆర్మేచర్ వైండింగ్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. దాంట్లో ప్రొడ్యూస్ అయిన అదేంటి ఏదైతే ఆర్మేచర్ ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని నలిఫై చేయడానికి కంపన్సేటింగ్ వైండింగ్ అనేది ఉపయోగిస్తారు అది. సో లార్జ్ DC జనరేటర్స్ లో మనకి ఆర్మేచర్ రియాక్షన్ తగ్గించడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే యూజింగ్ కంపన్సేటింగ్ వైండింగ్ అను. నెక్స్ట్ 53. What is the effect in DC generator if it is kept idle for long time అన్నది. అయితే దీనికి అర్థం ఏంటి అంటే ఒక DC జనరేటర్ తీసుకుంటున్నాడు, దాన్ని ఐడల్ ఫర్ లాంగ్ టైం, కెప్ట్ ఐడల్ ఫర్ లాంగ్ టైం అంటే అర్థం ఏంటంటే ఐడల్ అంటే ఏంటంటే ఏం పని చేయకుండా ఉంటే దాన్ని ఐడల్ అంటారు. లాంగ్ టైం అంటే కొంత ఎక్కువ టైం వరకు మనం ఒక DC జనరేటర్ అసలు పని చేయకుండా కొంత ఎక్కువ కాలం ఎక్కువ టైం వరకు దాన్ని అసలు ఏం పని చేయకుండా కదిలించకుండా అంతే ఉంటే దాంట్లో జరిగే మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ ఏమంటాడంటే ఫీల్డ్ కాయిల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. ఫీల్డ్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిద్దా అన్నది. ఇంక్రీజ్ కాదు, అది కదిలించుకొని ఉంటే దాని రెసిస్టెన్స్ ఇంక్రీజ్ కాదు, తగ్గదు. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అంటే
కరెంట్ ప్రవహిస్తున్నప్పుడే రెసిస్టెన్స్ అనేది ప్రవహించేది, ఇక్కడ కరెంట్ ఏం ప్రవహించట్లా. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ కూడా మనకి ఎఫెక్ట్ కాదు. ఇంక్రీజెస్ ఆర్మేచర్ రియాక్షన్ అంట. ఆర్మేచర్ రియాక్షన్ ఎప్పుడు వచ్చింది? దాంట్లో ఆర్మేచర్లో కరెంట్ ప్రవహించినప్పుడు అది లోపల మ్యాగ్నెటిజాన్ని ఉత్పత్తి చేసి మెయిన్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. అసలు ఇక్కడ కరెంట్ ఏం పని చేయట్లేదు అన్నప్పుడు ఈ మూడు కాదు. ఏమి పని చేయనప్పుడు దాంట్లో ఉండే అదేంటి క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. అంటే అది సప్లై ఇవ్వకపోయినా కొంత మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది అని చెప్పాను కదా, దాన్ని లాస్ అయింది. ఒక జనరేటర్ని ఏమి పని చేయకుండా కొంతకాలం అంతా ఉంచితే దానికి వచ్చే లాస్ ఏంటంటే లూసెస్ ఇట్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అన్న. దాని యొక్క రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంని కోల్పోయింది అన్న. నెక్స్ట్ 54 క్యాలిక్యులేట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మళ్ళీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. పోల్స్ ఎన్ని ఇచ్చాడో చూద్దాం. 4 పోల్ అన్నాడు. అంటే పి అంతా 4. హ్యావింగ్ 1000 ఆర్పిఎం. ఆర్పిఎం అంటే రివల్యూషన్స్ పర్ మినిట్ అంటే స్పీడ్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కండక్టర్ జెడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 600 ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్లక్స్ పర్ పోల్ ఫ్లక్స్ ఇచ్చాడు అంటే 5 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 0.064 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏ వైండింగ్ అంటున్నాడంటే ల్యాప్ వైండింగ్ అంటున్నాడు. ల్యాప్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి అయింది. ఫోర్త్ అంటే 5ZNP/60A. 5 ఎంత ఇచ్చాడు 0.064 ఇంటూ జెడ్ ఎంత ఇచ్చాడు 600 ఇంటూ 5ZN 1000 ఇంటూ NP అంటే ఇంటూ 4/60 ఇంటూ 4. అది కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి అయింది. సో 640 వోల్ట్స్ వచ్చింది. నెక్స్ట్ 55. What is the effect on induced EMF if the main field flux get distorted in DC generator అని అంటున్నాడు. అంటే what is the effect on main field flux get distorted అంటే main field flux అంటే main field flux ఎక్కడ ప్రొడ్యూస్ అయింది పోల్స్ లోనే కదా. ఆ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కనుక తగ్గితే అదే ఆ చేంజెస్ వస్తే కనుక తగ్గితే మనకి ఏ ఎఫెక్ట్ వచ్చింది అన్నారు. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే ఏది తగ్గిద్ది ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ తగ్గింది. సో ఆప్షన్స్ ఎదురు చూద్దాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇంక్రీజెస్ అన్నారు. ఫ్లక్స్ తగ్గితే వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యిద్దా అన్నారు. అంటే మనకు ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అయ్యిద్దా అన్నారు. కాదు. ఇండ్యూస్ ఈఎంఎఫ్ డిక్రీజెస్. ఇండ్యూస్ ఈఎంఎఫ్ తగ్గిద్దా అన్నారు. అవును. నెక్స్ట్ నో చేంజ్ ఇన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఫ్లక్స్ తగ్గితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చేంజ్ కాదా అంటారు. ఖచ్చితంగా చేంజ్ అనేది ఉండదు, ఎందుకంటే దాన్ని ఆధారపడేది కదా మనకి ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయ్యేది. సో నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బికమ్స్ 0. దాని ఫ్లక్స్లో కొంచెం తగ్గినంత మాత్రాన మనకు ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఏం 0 కాదు, కాకపోతే కొంచెం తగ్గింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏంటి అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిక్రీజెస్. మనకు ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఏమైంది అంటే తగ్గింది. సో ఆప్షన్ వచ్చేసరికి మనకి బి అండి. నెక్స్ట్ 56. What is the cause for heavy sparking in brushes of DC generator? DC generator లో heavy sparking రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ షార్ట్ సర్క్యూటెడ్ ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయితే స్పార్క్ వస్తా అంటారు. షార్ట్ సర్క్యూట్ అయితే అసలు మెషిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో అది కాదు. షార్ట్ సర్క్యూటింగ్ ఆర్మేచర్ వైండింగ్. దేంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగినా మనకి నెక్స్ట్ అదేంటి ఫుల్ బర్న్ అయిపోయింది. సో ఈ రెండు ఆప్షన్స్ కావు. నెక్స్ట్ ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ పొజిషన్స్ చేంజ్ అంటున్నాడు. సో ఇది ఒకటి పక్కన పెడతాం. నెక్స్ట్ డి చూద్దాం. టూ మచ్ స్ప్రింగ్ టెన్షన్ అండ్ బ్రష్. బ్రష్ దగ్గర స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ఊరికి ఎక్కువ అదేంటి టూ మచ్ స్ప్రింగ్ ఎక్కువ కలగడం వల్ల అది దానివల్ల స్పార్క్ వస్తుంది అంటున్నాడు. ఈ మూడు కాదు. నెక్స్ట్ ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ పొజిషన్ చేంజ్ అంటాడు. అసలు ఎంఎన్ఏ అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అని అంటాడు. ఏంటిది మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అంటాడు. మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి అంటే దీన్ని ఎట్లా గీస్తాము అంటే యాక్సిస్ ఫ్రమ్ పర్పెండిక్యులర్ టు ద ఫ్లక్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఆర్మేచర్. అంటే ఆర్మేచర్ యొక్క సెంటర్ గుండా గీస్తారు దాన్ని. ఒక ఆర్మేచర్ రౌండ్ ఉంటుంది కదా, దాని యొక్క సెంటర్ గుండా గీస్తారు. అది దేనికి పర్పెండిక్యులర్ ఉండాలి అంటే అది ఫ్లక్స్ కి పర్పెండిక్యులర్. యాక్చువల్ ఫ్లక్స్ లైన్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఈ ఫ్లక్స్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా అంటే స్ట్రైట్ గా గీసే దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అని అంటారు.
నెక్స్ట్ జిఎన్ఏ అన్నాడు. జిఎన్ఏ అంటే ఏంటంటే యాక్సిస్ దట్ బైసెక్ట్స్ ద యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ అడ్జసెంట్ పోల్స్. అంటే రెండు పక్క పక్కన ఉన్న అడ్జసెంట్ పోల్స్ యొక్క సెంటర్ లైన్ ని బైసెక్ట్ చేసేది ఏదైతే ఖండిస్తూ ఉంటుందో దాన్నే జిఎన్ఏ పొజిషన్స్ అంటారు. ఈ ఆర్మేచర్ రియాక్షన్స్ వల్ల ఈ ఎంఎన్ఏ జిఎన్ఏ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎంఎన్ఏ జిఎన్ఏ పొజిషన్స్ చేంజ్ అవ్వటం వల్ల మనకి హెవీ స్పార్కింగ్ అనేది వస్తుంది. సో దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఏమైంది అంటే ఎంఎన్ఏ జిఎన్ఏ పొజిషన్స్ ఆర్ చేంజ్ అనమాట. సో ఇప్పటి వరకు మన డీసీ జనరేటర్స్లో ఉన్న బిట్స్ వరకు చూసాం. ఒక్కసారి మనకు ఉన్న థియరీ అంతా నేర్చుకొని బిట్స్ చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఉన్న ఈ డీసీ జనరేటర్స్లో ఉన్న 56 బిట్స్ నేర్చుకోండి. ఇవే ఎగ్జామ్స్లోకి వస్తాయని అనుకుంటున్నాం కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయండి. మనకి ఏదైనా కానీ అదేంటి చూసే కరెక్ట్ ఆన్సర్స్ అని అంటారు. ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి రిలేట్ అయిన ఆన్సర్ తీసుకురావడం, లేదా మనకి ఏం చేస్తాము అంటే నెగిటివ్ అంటే అదేంటి ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ 2 వేస్లో మనకి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీగా ఆన్సర్ చేయాలి. సో కాబట్టి ఇప్పటి వరకు మనం డీసీ జనరేటర్స్లో ఉన్న థియరీ టాపిక్స్ చెప్పుకున్నాం, ప్లస్ దాని మీద కవర్ అయిన బిట్స్ చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఒకసారి మీరు ఒకరిగా చూస్తే ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం డీసీ మోటార్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు డీసీ జనరేటర్స్ అనేది అయిపోయింది. ఈ బిట్స్ కూడా కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ.